నైసర్గిక స్వరూపంలో కంటిన్యూస్ ఇన్ ద క్లాస్ అని ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ పీఠ భూములు అండి, ప్లాట్యూస్. పీఠ భూములు, ప్లాట్యూస్ అండ్ భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి ఏంటి సార్ అంటే దక్కన్ పీఠభూమి అండి. దక్కన్ పీఠభూమి. పీఠభూమి అనగా ముందుగా చూసుకుంటే భారతదేశంలో ఎత్తు పల్లాలు కలిగి ఉండి కొంత పర్వతీయ ప్రాంతంలో కలగడాన్ని ఎత్తు పల్లాలు కలిగి ఉండాలి, పర్వత ప్రాంతంలో కలిగి ఉన్నదాన్ని పీఠభూమి అంటారు. ఎత్తు పల్లాలు ఉండాలి, కొంత అటవీ ప్రాంతంతో కూడి ఉంటాయండి. దీన్ని పీఠభూములు అంటే దీనిలో మైదానాలు కూడా ఉంటాయి. మైదానాలు మరియు పీఠభూములు, పర్వతాలు మరియు పీఠభూములు, మైదానాలు కలిగి ఉన్నదాన్ని మైదానాలు మరియు ఇందులో ఏముంటాయి సార్ అంటే పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఈ పర్వతాలు మరియు మైదానాలు రెండూ కలిగి ఉన్న ఈ ప్రాంతాన్ని పీఠభూములు అంటారు. ఇలాంటి పీఠభూములు భారతదేశంలో రెండు రకాలు కలవండి. ఏంటంటే ఒకటి ఉత్తరాన ఉన్న ఈ పీఠభూమి ప్రాంతాన్ని మాల్వా పీఠభూమి అంటారని, మాల్వా రీజియన్ అంటారు. దక్షిణాన మనకి ఇలా విస్తరించి ఉన్న ఈ పీఠభూమిని దక్కన్ రీజియన్ అంటారు. దీనికి దక్కన్ రీజియన్ అంటారు. దక్కన్ పీఠభూమి అని పేర్కొంటారు. సో ఈ పీఠభూమికి ఒకవైపున నార్త్న ఏమున్నాయండి, వింధ్యా రేంజెస్ ఉన్నాయి, సాత్పురా రేంజెస్ ఉన్నాయి. మరోవైపున పశ్చిమ కనుమలు ఉన్నాయండి, పశ్చిమ కనుమలు ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్, నీలగిరి పర్వతాలు. ఇలా మనకి ఇవి పశ్చిమ కనుమలు ఉండేవి. ఈ విధంగా ఉండేవి తూర్పు కనుమలు, ఉండేవి నీలగిరి పర్వతాలని, నీలగిరి మౌంటైన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మనకి ఇదంతా కూడా వింధ్యా పర్వతాలు ఉన్నాయి. ఇలా వైపుని చూసుకుంటే ఆరావళి పర్వతాలని. ఇలా మన భారతదేశంలో పీఠభూముల రెండు రకాల, ఒకటి దక్కన్ పీఠభూమి, రెండు మాల్వా పీఠభూమి అండి, మాల్వా పీఠభూమి. దీనిలో మొదటిసారిగా మనం చూసుకుంటే భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి ప్రాంతం, అతిపెద్ద పీఠభూమి ప్రాంతం అని అడిగితే దక్కన్ పీఠభూమి అని. అతిపెద్ద పీఠభూమి దక్కన్ పీఠభూమి ప్రాంతం మరియు అతి పురాతనమైన పీఠభూమి అని. పురాతనమైనది మరియు అతిపెద్దది దక్కన్ పీఠభూమి. అయితే ఇది యొక్క దక్కన్ పీఠభూమి అనేది ట్రయాంగులర్ షేప్ లో ఉంటుందండి. ఏ షేప్ లో అంటే త్రిభుజ ఆకారంలో ఉంటుందండి. త్రిభుజ ఆకారంలో గల పీఠభూమి దక్కన్ పీఠభూమి. ఇది పురాతనమైన పీఠభూమి, భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి దక్కన్. ద లార్జెస్ట్ ప్లాట్యూ ఇన్ ఇండియా అండ్ ఓల్డెస్ట్ ప్లాట్యూ ఇన్ ఇండియా దక్కన్ ప్లాట్యూ. ద ప్లాట్యూస్ ఆర్ 2 types అండ్ దక్కన్ పీఠభూమి అండ్ మాల్వా రీజియన్. ఇందులో ఫస్ట్ వన్ మాల్వా రీజియన్ కోసం తెలుసుకుందామని. అంటే ఇక్కడ మాల్వా పీఠభూమి ఎలా ఉంటుంది, ఈ మాల్వా పీఠభూమికి గల వివిధ పేర్లు ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి చూద్దామని. మాల్వా రీజియన్కి ఒకవైపున ఆరావళి పర్వతాలు ఎలా ఉంటాయండి, ఆరావళి పర్వతాలు, మరోవైపున వింధ్యా పర్వతాలు ఉంటాయి. మరోవైపున గంగా సింధు మైదానం ఉంటుంది. గంగా సింధు మైదానం ఉంటుంది. మధ్యలో దాగి ఉన్న ఎత్తైనటువంటి ఈ పీఠభూమి ప్రాంతాన్ని మాల్వా అని పిలవడం జరుగుతుంది. అయితే మాల్వా పీఠభూమిని రాజస్థాన్లో బోరోట్ ప్లాట్యూ అంటారు, బోరోట్ పీఠభూమి అంటాడు. గుజరాత్లో కతియావార్ పీఠభూమి అంటారు. ఎంపీలో బుందేల్ ఖండ్ అంటారు. ఎంపీలో ఏమంటారంటే బుందేల్ ఖండ్ పీఠభూమి అంటారు. దీన్ని జార్ఖండ్లో చోటా నాగపూర్ పీఠభూమి అంటారండి. చోటా నాగపూర్ పీఠభూమి అని పిలుస్తారు. యూపీలో
ఇక్కడ బాగల్ఖండ్ యూపీ ఎంపీ రెండింటిలో బాగల్ఖండ్ బుందేల్ఖండ్ అని పిలుస్తారు. బుందేల్ఖండ్ అనేది యాక్చువల్గా యూపీలో ఉంటుందండి, ఎంపీలో ఉండేది బాగల్ఖండ్ పీఠభూమి అండి. ఓకేనా. అదేవిధంగా దీన్ని మేఘాలయలో ఇక్కడ ఏమంటారంటే మేఘాలయ పీఠభూమి లేదా షిల్లాంగ్ పీఠభూమి అంటారు. మేఘాలయ లేదా షిల్లాంగ్ పీఠభూమి అని పిలుస్తారు. దీనిలో ప్రధానమైనది చోటా నాగపూర్ పీఠభూమి. ఈ చోటా నాగపూర్ పీఠభూమి 3 రాష్ట్రాలకు విస్తరించి ఉంటుందండి. ఏ రాష్ట్రాలు అంటే ఇక్కడ జార్ఖండ్ అండ్ బీహార్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల యొక్క సరిహద్దుల్లో ఉంటుంది. బిట్వీన్ జార్ఖండ్ అండ్ బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్ అని. ఈ చోటా నాగపూర్ పీఠభూమి బాగా ప్రసిద్ధి. చోటా నాగపూర్ పీఠభూమి గల మరో పేరే చోటా నాగపూర్కి గల మరో పేరు ఏంటి సార్ అంటే దీనికి మన రూర్ ఆఫ్ అంటే దీన్ని ఏమంటారు సార్ అంటే రూర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. రూర్ ఆఫ్ ఇండియా ఎందుకంటారంటే రూర్ అనేది జర్మనీలో ఒక ప్రాంతం అని. జర్మనీ దేశంలో ఒక ప్రాంతం రూర్ అని. జర్మనీ దేశంలో ఉన్న రూర్ అనే ప్రాంతంతో ఇండియాలో ఏ ప్రాంతాన్ని పోల్చి చూస్తారంటే అక్కడ ఉన్న చోటా నాగపూర్ పీఠభూమి పోలుస్తారు. అంటే మాల్వా పీఠభూమి గల మరో పేరే చోటా నాగపూర్ పీఠభూమి. దీనికి రూర్ ఆఫ్ ఇండియా అంటారు. ఎందుకంటే ప్రపంచంలో రూర్ అనే ప్రాంతం అత్యధికంగా ఖనిజ నిల్వలకు బాగా ప్రసిద్ధి అండి జర్మనీలో. అటువంటి ఖనిజ నిల్వలకి మన భారతదేశంలో బాగా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం ఏంటంటే చోటా నాగపూర్ పీఠభూమి. అందుకే ఇండియాలో చోటా నాగపూర్ పీఠభూమిని రూర్ ఆఫ్ ఇండియాగా వర్ణిస్తారు. సో ఇలా మాల్వా రీజియన్ ని రాజస్థాన్ లో బోరోట్ అంటారు ఈ ప్రాంతం అండి. ఇక్కడ కతియావార్ పీఠభూమి అంటారు, ఇక్కడ బుందేల్ఖండ్ అంటారు. ఇక్కడ అదే మనకి ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో అయితే ఏమంటారు సార్ అంటే దీనికి లడక్ పీఠభూమి అంటారు. భారతదేశంలో అతి తక్కువ వర్షపాతం పొందిన ప్రాంతం ఏంటంటే సరే ఇది ఒకటి లడక్ పీఠభూమి ప్రాంతం. ఇదంతా కూడా లడక్ పీఠభూమి రీజియన్. ఇది మాల్వా దాని యొక్క ఇంపార్టెన్స్ అండి. దీనిలో అతి ముఖ్యమైన ప్రాంతం అని చెప్పుకునే ఏంటి సార్ అంటే చోటా నాగపూర్ పీఠభూమి అండి. ఏంటి సార్ అంటే చోటా నాగపూర్ పీఠభూమి జార్ఖండ్ రాష్ట్రంలో మనకు బాగా ప్రసిద్ధి. ఓకే, నెక్స్ట్ వన్ మనకి దక్కన్ పీఠభూమి ప్రాంతం అండి. దక్కన్ పీఠభూమి. ఈ దక్కన్ పీఠభూమి కనుక మనం చూసుకుంటే భారతదేశంలో దక్కన్ పీఠభూమి అని. ఈ దక్కన్ పీఠభూమి చెప్పాను కదా దేశంలో పురాతనమైనది. ఎందుకంటే ఈ పీఠభూమి 250 మిలియన్ సంవత్సరాల కిందట ఏర్పడిందండి. ఏ కాలంలో ఏర్పడిందంటే గోండవానా యుగంలో ఫామ్ అయిందండి. గోండవానా ఎరాలో ఫామ్ అయింది. గోండవానా యుగంలో ఏర్పడింది. ఈ గోండవానా ఎరాలో ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకి దక్కన్ రీజన్ దక్కన్ పీఠభూమికి చూసుకుంటే ఒకవైపున పశ్చిమ కనుమలండి, వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి. మరోవైపు నీలగిరి పర్వతాలండి. ఇవి నీలగిరి పర్వతాలు చెప్పుకున్నా ఆల్రెడీ ముందుగా. ఇవి మనకి పశ్చిమ కనుమలు. అండ్ దీనికి తూర్పు కనుమలు ఉంటాయండి. ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. ఇలా తూర్పు కనుమలు ఉంటాయి. ఉత్తరాన దీనికి సాత్పురా పర్వతాలు అనేవి ఉంటాయి. ఈ మధ్యలో మనకి ఎత్తైన ఈ భూభాగంలో ఈ మధ్యలో దాగి ఉన్న ఎత్తైనటువంటి ఈ యొక్క భూభాగం ఏమన్నారు సార్ అంటే ఎలా ఉంటుంది, దీన్నే మన దక్కన్ పీఠభూమి అంటారు. ఏ షేప్ లో ఉందండి? ట్రయాంగులర్ షేప్ లో, డెల్టా షేప్ లో ఉంటుంది. ట్రయాంగులర్ షేప్ లో పురాతనమైనది మరియు ఇండియాలోనే అతిపెద్ద పీఠభూమి ప్రాంతం. భారతదేశంలోనే పెద్దది ఇది. ఈ పీఠభూమి ఎన్ని రాష్ట్రాలకు విస్తరించి ఉంటుందండి? మహారాష్ట్రలో ఉంటుంది, తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది, కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది, కొంత కేరళ రాష్ట్రానికి, తమిళనాడు రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు, ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఇంకా మధ్యప్రదేశ్ సరిహద్దుల వరకు ఉంటుంది. దాదాపుగా ఈ పీఠభూమి ఒక 8 రాష్ట్రాల యొక్క పరిధిలోకి వస్తుందండి. 8 రాష్ట్రాల పరిధిలో వస్తుంది. మహారాష్ట్రలో మహారాష్ట్ర పీఠభూమి అంటారు. కర్ణాటకలో కురునాడు పీఠభూమి లేదా కర్ణాటక పీఠభూమి అంటారు. కురునాడు అంటే కన్నడ భాషలో ఎత్తైన దాని అర్థం. కురునాడు పీఠభూమి లేదా కర్ణాటక పీఠభూమి అంటారు. కేరళలో కేరళ పీఠభూమి అంటారు. ఏపీ అంటే తెలంగాణలో దీనికి రాయలసీమ తెలంగాణ పీఠభూమి అంటారండి. రాయలసీమ మరియు తెలంగాణ పీఠభూమి అంటారు. దీన్ని ఛత్తీస్గఢ్ లో బస్తార్ పీఠభూమి అంటారండి. దీన్ని మధ్యప్రదేశ్ లో అమరకంటక్ అని పిలుస్తారండి. అమరకంటక్
కంటక్ పీఠభూమి అని పిలుస్తారు. ఈ పీఠభూమిలో అతి పురాతనమైనటువంటి శిలల పేరు ధార్వార్ అనే ప్రాంతం. కర్ణాటకలో ధార్వార్ అనే ప్రాంతంలో శిలలు లభించడం జరుగుతుంది. ఇవి ఎక్కువగా బంగారానికి కానీ, బంగారము, ఇనుము, బొగ్గు వంటి దీనికి బాగా ప్రసిద్ధి అండి ధార్వార్ శిలలు. అందుకే పురాతనమైన శిలలు ధార్వార్ శిలలు. ఏపీ అండ్ తెలంగాణలో పురాతనం మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కర్ణాటక రీజియన్లో ఉంటుంది ధార్వార్ మైసూర్ పీఠభూమి ఉంటుందండి. ఇక్కడ ఏ పీఠభూమి ఉంటుంది? మైసూర్. ఈ మైసూర్ పీఠభూమికి ఆనుకుని ఉన్నటువంటి 2 జిల్లాలు మన ఏపీలో, తెలంగాణలో, ఏపీలో అనంతపురం, చిత్తూరు. అందుకే వేసవి కాలంలో కూడా అతి చల్లగా ఉండే 2 జిల్లాలని అడిగితే చిత్తూరు మరియు అనంతపురం జిల్లాలు. ఈ ధార్వార్ అనే శిలలు ఈ భారతదేశంలోనే అతి పురాతనమైనటువంటి శిలలని పురాతన శిలలు ఏంటి సార్ అంటే ధార్వార్ శిలలు పురాతనమైన శిలలండి ఇవి. ఓకేనా? ఈ పీఠము దాని యొక్క ప్రాముఖ్యత ఇది మన భారతదేశంలో ఈ పురాతనమైన శిలలు ఏం లభిస్తాయి? బంగారం ఒకటి, ఇనుము ఒకటి, బొగ్గు లభిస్తూ ఉంటుందండి. ఓకేనా? నెక్స్ట్ వన్ మాల్వా పీఠభూమి అయింది, దక్కన్ పీఠభూమి అయిందండి. ఇప్పుడు ఈ పీఠభూమికి ఆనుకుని ఉన్న కొన్ని పర్వతాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆరావళి పర్వతాలు చూసుకోవచ్చు, కానీ ఇండియా పర్వతాలు కావచ్చు, తూర్పు కొనలు, పశ్చిమ కొనలు, నీలగిరి పర్వతాలు, దాని ఇంపార్టెన్స్ అని చెప్పుకుంటే కాన్సెప్ట్ అయింది. ఫస్ట్ మనం పశ్చిమ కొనములు, దాని యొక్క ప్రాముఖ్యత. పశ్చిమ కనుమలు పశ్చిమ కనుమలు అనేవి ఇక్కడ మనం చూసుకుంటే పశ్చిమ కనుమలు నదుల పరంగా చూస్తే తపతీ నది నుంచి గుజరాత్ రాష్ట్రానికి మహారాష్ట్రలో మధ్యలో ఉన్న తపతీ నది నుంచి మొదలుకొని ఇవి కర్ణాటక మీదుగా, కేరళ మీదుగా, తమిళనాడులో కన్యాకుమారి వరకు ఉంటాయండి. ఎక్కడి వరకు ఉంటాయండి? తమిళనాడులో కన్యాకుమారి వరకు విస్తరించి ఉంటాయి. దీనికి రాష్ట్రాల వారిగా చూసుకున్న పేర్లు మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మహారాష్ట్రలో దీనికి ఏమంటారని సహ్యాద్రి పర్వతాలు అని పిలుస్తారండి. సహ్యాద్రి పర్వతాలు అంటాడు మహారాష్ట్రలో, సహ్యాద్రి హిల్స్ అంటాడు. కర్ణాటకలో బాబు బుడాని హిల్స్ అంటాడని, బాబు బుడాని హిల్స్ అంటాడని. కేరళలో దీనికి అన్నామలై హిల్స్ అండ్ అన్నామలై కొండలు మరియు ఇలై మలై కొండలని, ఇలై మలై కొండలని కూడా పిలుస్తారు. ఇక్కడ తమిళనాడుకి కర్ణాటకకి బోర్డర్లో అయితే దీనికి పాల్ఘాట్ కొండలని పిలుస్తారు. నేనండి పాల్ఘాట్ కొండలని, షెన్ కొట్టన్ కొండలని కూడా పిలుస్తారు. షెన్ కొట్టన్ కొండలని పిలుస్తారండి. ఇందులో ఇక్కడ తమిళనాడు ఈ బోర్డర్లో ఈ ఏరియాలో మనకి విస్తరించి ఉన్న ఈ కొండల పేరు ఇలై మలై కొండలని, ఇలై మలై కొండలు, లేదా దీనికి మరో పేరు యాలకుల కొండలని పిలుస్తారండి. యాలకుల కొండలు అంటారు, లేదా దీనికి మరో పేరు కార్డమం కొండలని పిలుస్తారు. అంటే పశ్చిమ కనుమలు అనేవి సరాసరిగా యావరేజ్ సగటు 1600 మీటర్ల ఎత్తులో దాగి ఉంటాయని, సుమారుగా ఇవి ఒక 1600 మీటర్ల ఎత్తులో దాగి ఉండడం జరుగుతుంది. లేదా మహారాష్ట్రలో తపతీ నది లేదా ఖండేశ్ అనే ప్రాంతం నుండి కన్యాకుమారి వరకు విస్తరించి ఉంటాయి. ఇందులో ఈ పశ్చిమలో దట్టంగా ఒకదానికొకటి ఆనుకుని ఉంటాయి. దీనికి ప్రాంతాల వర్గ పేర్లు చూస్తే మహారాష్ట్రలో మనం ఏమన్నామని, మహారాష్ట్రలో దీనికి సహ్యాద్రి పర్వతాలు అన్నాం, దీన్ని కర్ణాటకలో బాబు బుడాని కొండలు అన్నారు, కేరళలో అన్నమలై కొండలు, ఇలైమలై కొండలు అన్నాం. ఈ ఇలైమలై కొండలు ఎక్కువగా ఏం పండుతుందంటే యాలకులు పండుతుంది. అందుకే దీనికి యాలకుల కొండలు అన్నారు, లేదా యాలకులు ఇంగ్లీష్లో ఏమంటారు సార్ అంటే కార్డమమ్స్ అంటారని. అందుకే దీన్ని ఏమన్నా కార్డమం కొండలు అంటారు. ఇక్కడికి వచ్చింది ఏంటి సార్ అంటే ఇక్కడ దక్షిణాన చివరిగా విస్తరించి ఉన్న కొండలని అడిగాడు అనుకోండి. విస్తరించి ఉన్న కొండలు ఏమిటి అడిగితే హిల్స్ అని, ఏమిటని అడిగితే మన వాళ్ళందరూ ఆన్సర్ ఏం చేస్తారంటే ఎక్కువగా ఆన్సర్ అనేది నీలగిరి కొండలు ఎక్కడ ఉంటాయండి. ఇవి నీలగిరి హిల్స్ అనేవి విభిన్నంగా ఫామ్ అవుతాయి. కానీ ఇక్కడ ఆన్సర్ ఏంటి సార్ అంటే కార్డమమ్మ కొండలు, లేదా ఇలైమలై కొండలు అనొచ్చు, లేదా యాలకుల కొండలు అనొచ్చు.
ఇది కన్యాకుమారికి దగ్గరగాను ఇలాయిమలై అనేది ఈ ప్రాంతంలో విస్తరిస్తుంది. ఇక్కడ నుంచి మనకి సముద్ర గర్భం లోకలకి ఇలా విస్తరించి ఉన్న ఈ పర్వతాలే పాల్ఘాట్ పర్వతాలు అండి. అక్కడ రాసుకున్నాం మనం. దీన్ని ఏమంటారంటే పాల్ఘాట్ అనే పర్వతాలు. ఇది పాల్ఘాట్ పర్వతాలు ఏ రెండుని కలుపుతుంది? పాలక్కడ ప్రాంతాన్ని, మదురై, ఇక్కడ పాలక్కడ ప్రాంతాన్ని మరియు మదురై ప్రాంతాన్ని, పాలక్కడ అండ్ మదురై ప్రాంతాన్ని కలిపేదే పాల్ఘాట్ కనుమలు అండి. షెన్ కొట్టన్ కనుమ అనేది కోయంబత్తూరు మరియు కోయంబత్తూరు మరియు కొల్లాం అనే ప్రాంతాన్ని కొట్టాయం అంటారు. కొట్టాయం ప్రాంతంలో కోయంబత్తూరు ప్రాంతాన్ని కలుపుతుంది. షెన్ కొట్టన్ కనుమ అండి. కొట్టాం ప్రాంతం కొట్టాయం మరియు కొల్లాం టు కోయంబత్తూరును కలుపుతుంది. షెన్ కొట్టన్ కనుమ, పాల్ఘాట్ ఇవన్నీ కూడా కేరళలో ఉంటాయని. మరి ఈ పశ్చిమ కనుమలో ఎత్తైనటువంటి శిఖరం అని అడిగితే మనకి దీని పేరే అనైముడి శిఖరం అని. ఏ శిఖరం అని? అనైముడి శిఖరం. పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం అంటే అనైముడి శిఖరం. ఏ రాష్ట్రంలో కలదని అడిగితే కేరళలో. ఏ కొండల్లో కలదంటే అన్నమలై కొండల్లో కలదు. మరి దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం అన్న అనైముడి శిఖరమే. పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం అన్న ఇక్కడ చూసుకుంటే పశ్చిమ కనుమల్లో లేదా దక్షిణ భారత్లో లేదా ద్వీపకల్ప ప్రాంతంలో, ద్వీపకల్ప పీఠభూమిలో ఎత్తైన శిఖరం అని అడిగితే ఏమొచ్చేస్తారంటే అనైముడి శిఖరం అని. అనైముడి శిఖరం ఏ కొండల్లో కలదంటే అన్నమలై కొండల్లో కలదు. అన్నమలై కొండల్లో కలదు. అది రెండవ ఎత్తైన శిఖరం అని అడిగితే దొడబెట్ట శిఖరం వస్తుందండి. ఇది మనకి నీలగిరి కొండల్లో కలుతుంది. ఇది తమిళనాడులో ఉంటుంది. నీలగిరి పర్వతాల్లో ఉంటుంది తమిళనాడు. ఇది తమిళనాడు స్టేట్లోకి వస్తుంది దొడబెట్ట. కేరళ తీరంలోకి వస్తుంది అనైముడి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఒక నోట్ పాయింట్ ఉందండి. ఏంటి సార్ అంటే యునెస్కో హెరిటేజ్ సంస్థలు అనేది హెరిటేజ్ స్థలాలు ప్రకటించిందని. యునెస్కో హెరిటేజ్ సైట్స్ అనేవి ఉన్నాయండి. యునెస్కో హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియాలో యునెస్కో హెరిటేజ్ స్థలాల కిందన భారతదేశంలో మొత్తం గుర్తించబడినవి 40 ఉన్నాయండి. 40లో ఇక్కడ ఏం సార్ అంటే పశ్చిమ గ్రూప్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ అండి. పశ్చిమ కనుమలు అనేది కూడాను ఒక రకమైన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కింద గుర్తించబడింది. పశ్చిమ కనుమలు అండి. వెస్టర్న్ ఘాట్స్ గ్రూప్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ అనేది కూడాను ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కింద గుర్తించబడింది. ప్రస్తుతం 2021వ సంవత్సరానికి గాను చూసుకుంటే మొత్తం భారతదేశంలో యునెస్కో గుర్తించబడిన యునెస్కో హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా 40 సైట్స్ అండ్ 2021లో 2 ఉన్నాయి గుర్తించింది. అందులో పశ్చిమ కనుమలు ఏవైతే మనకు ఉన్నాయో ఈ పశ్చిమ కనుమలు కూడాను యునెస్కో హెరిటేజ్ సైట్స్ కింద గుర్తించబడి ఉన్నాయి. వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఓకేనా. ఇది పశ్చిమ కనుమలు, దాని ప్రాముఖ్యత, దాని ఇంపార్టెన్స్. ఇప్పుడు తూర్పు కనుమలు చూద్దామా. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి తూర్పు కనుమలు, దీన్ని ఈస్టర్న్ ఘాట్స్ అంటారు. ఈ తూర్పు కనుమలు అనేవి ఈస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయి ఇవి దాదాపుగా భారతదేశంలో కనుక చూస్తే ఈ ఒడిస్సాలో ఇక్కడ సార్ అంటే ఇక్కడ మహానది నుంచి తీసుకోండి. సుబర్ణరేఖ అనేది అంటారండి. ఇక్కడ ఇది సుబర్ణరేఖ అనేది ఇది మహానది నుంచి తమిళనాడులో కావేరి నది వరకు విస్తరించి ఉన్నాయండి. తమిళనాడులో కావేరి నది వరకు విస్తరించి ఉన్నాయి. ఇది ఎలా ఉంటాయి సార్ ఇవి ఇక్కడ చూసుకుంటే మనం సుబర్ణరేఖ అనేది అంటే ఇంచుమించు ఒడిస్సా నుండి జార్ఖండ్ బార్డర్ అండి. ఇలా మనకి సుమారుగా
తమిళనాడులో కావేరి నది వరకు ఉంటాయి. అది యావరేజ్గా సగటు ఎత్తు, యావరేజ్ హైట్ అండి, సగటు ఎత్తు ఎలా ఉంటుంది? ఇది దాదాపుగా 600 నుంచి 1200 మీటర్ల హైట్లో విస్తరించి ఉంటుంది. దీన్ని ఒడిస్సాలో ఏమంటారు? ఉదయగిరి కొండలు అంటారు. ఉదయగిరి కొండలు మరియు మహేంద్ర తనయ కొండలు, మహేంద్రగిరి కొండలు అంటారు. మహేంద్రగిరి కొండలు అంటారు. దీన్ని ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుల్లో కూడా పిలుస్తారండి. ఏపీ అండ్ ఒడిస్సా బార్డర్లో కూడా ఏమని పేరు అంటే మహేంద్రగిరి కొండలు అండి. ఏపీలో దీనికి చూసుకుంటే సింహాచలం కొండలని, రామతీర్థ కొండలు, అనేక జిల్లాల వారికి ఒక్కొక్క పేరు ఉందండి. ప్రస్తుతానికి మన రామతీర్థ కొండలు, అదేనా కోటప్ప కొండ, చింతపల్లి కొండలు, అరకు కొండలు, అదేవిధంగా మన అనంతగిరి కొండలు, పాపి కొండలు, మదనపల్లి కొండలు, ఆర్సలి హిల్స్ కొండలు, ఇలా తమిళనాడులో దీనికి జింజీ కొండలు, జవది కొండలు, షహరాయి కొండలు, నీలగిరి కొండలు, ఇలా అనేక పేర్లతో పిలుస్తారు. దీనిలో మనం చూసుకున్నట్టుగా అయితే ఇక్కడ ప్రధానంగా మనకి ఏవైతే ఈ యొక్క తూర్పు కనుమలు ఉన్నాయో ఇవి మహారాష్ట్ర, ఒడిస్సా రాష్ట్రం నుండి ఇక్కడ తమిళనాడులో కావేరి నది వరకు ఉంటాయండి. అయితే ఒకవైపున సుబర్ణరేఖ అనేది ఉంది, మరోవైపున మహానది నుంచి ఉంటాయండి. ఇవి తూర్పు తీర మైదానానికి, తూర్పు కొండలకు మధ్య వెడల్పు ఎలా ఉంటుందంటే కాస్త ఎక్కువగా ఉంటుందండి. అందువల్ల ఈ తీర మైదానాలంతా కూడా ఎక్కువగా ఏం ఫామ్ అవుతాయి సార్ అంటే డెల్టాలు అనేవి ఏర్పడతాయి. అది ఇప్పుడు పశ్చిమ కనుమలకి, పశ్చిమ తీర మైదానానికి మధ్య వెడల్పు ఎలా ఉంటుందంటే డెల్టాలు ఇక్కడ తక్కువ వెడల్పు ఉంటుంది. ఈ తీర మైదానానికి కనుమలకి మధ్య వెడల్పు తక్కువని, దానివల్ల ఇక్కడ ఏం ఫామ్ అవ్వండి, ఎక్కువగా డెల్టాలు అనేవి ఏర్పడవు. ఎక్కువగా ఏం ఫామ్ అవుతాయి అంటే వాటర్ రేవులు ఏర్పడతాయి, సహజమైన వాటర్ రేవులు ఏర్పడతాయి. ఇక్కడ డెల్టాలు ఎక్కువ ఏర్పడతాయి, వాటర్ రేవులు అనేవి తక్కువగా ఫామ్ అవుతాయి తూర్పు తీరం. మరి ఈ తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరము ఏమిటి అంటే వాడు అడుగుతాడండి. ఖచ్చితంగా మనం ఒకటి చేయాల్సిన ఆన్సరు, ఇక్కడ మన స్టేట్ ఎగ్జామ్కి అడిగాడు అనుకోండి ఆన్సరు ఒకటి, దీని పేరు జిందగాడ శిఖరం అని. రెండవ ఎత్తైన శిఖరం అయితే అరోమా శిఖరం అని. మూడవది మహేంద్ర తనయ శిఖరం అని. అది ఒక కేంద్రం ఎగ్జామ్, మహేంద్రగిరి శిఖరం. ఇది ఆంధ్ర ఒడిస్సా బార్డర్లో ఉంటుంది మహేంద్రగిరి శిఖరం. అదేవిధంగా జిందగాడ కూడా ఏపీ అండ్ ఒడిస్సా సరిహద్దుల్లోనే ఉంటుంది. బట్ ఇది విశాఖపట్నం జిల్లాలో ఉంటుంది. ఈ మహేంద్రగిరి అనేది శ్రీకాకుళం జిల్లాకి సరిహద్దుల్లో ఉంటుంది. ఎప్పుడైనా భారతదేశంలో తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఏమిటి అని అడిగితే ఇలా జిందగాడ శిఖరం అని. ఇది తూర్పు కనుమల్లో చింతపల్లి కొండలు అంటే అరకు కొండలు లేదా అనంతగిరి కొండల్లో ఉంటుంది. ఇక్కడ అనంతగిరి కొండల్లో ఉంటుంది. అరోమా శిఖరం అయితే అర్మకొండలో ఉంటుందండి. అర్మకొండలో ఉండేది అరోమా శిఖరం. అది సెంట్రల్ ఎగ్జామ్కి అడిగాడు అనుకోండి, తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం అని సెంట్రల్ ఎగ్జామ్కి అడిగితే అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది అంటే మనకి ఈ జిందగాడ శిఖరం రాదండి. అప్పుడు మహేంద్రగిరి శిఖరం, ఎన్సీఆర్టీ ప్రకారం అయితే మహేంద్రగిరి శిఖరం ఆన్సర్. ఈ తూర్పు కనుమల్లో ప్రసిద్ధి చెందిన వ్యాసవిడిది కేంద్రాలు అంటే నీలగిరిలో ఏముంటుందండి, ఊటీ అనే వ్యాసవిడిది కేంద్రం ఉంటుంది. మన ఏపీలో ఏముంటుంది సార్ అంటే ఆర్సలి హిల్స్ అనేది చిత్తూరు జిల్లాలో ఉంటుంది. ఇక్కడ శేషాచలం కొండలు కూడా ఉంటాయి, మదనపల్లి కొండలు ఉంటాయి, శేషాచలం కొండలు ఉంటాయి, ఏనుగు మల్లమ్మ కొండలు ఉంటాయి, కొండలు కూడా ఉంటాయి, అనేకంగా విస్తరించి ఉంటాయి. ఓకేనండి, ఇది తూర్పు కోణంలో దాని యొక్క ప్రాముఖ్యత. ఇప్పుడు నీలగిరి పర్వతాలు, దాని ఇంపార్టెన్స్ చూద్దాం. ఇక్కడ మనకి నీలగిరి పర్వతాలు, ఈ నీలగిరి పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఈ నీలగిరి పర్వతాలు అనేవి తూర్పు కనుమలు మనకి ఏవైతే పశ్చిమ కనుమలు రెండుగా విడుపు కొన్ని ఏమవుతాయి సార్, ఇలా కర్ణాటక మీద వెళ్తే మరికొన్ని ఇలా పశ్చిమ కనుమలు తమిళనాడు వరకు ఇలా వస్తాయి. ఇందులో తూర్పు కనుమలు ఇలా రెండు సపరేట్ అయ్యి కలిస్తే ఇలా ఏర్పడిన ఈ పర్వతాలే నీలగిరి పర్వతాలు. అంటే ఇక్కడ నీలగిరి పర్వతాలు అనేవి ఎలా ఉంటాయంటే తూర్పు కనుమలు మరియు పశ్చిమ కనుమలు కలయికతో ఏర్పడినవండి. తూర్పు మరియు పశ్చిమ కనుమలు కలయికతో ఏర్పడిన
పర్వతాలు ఏంటి సార్ అంటే మనకి నీలగిరి పర్వతాలు. మరి ఈ నీలగిరి పర్వతాలు అనేవి ఎక్కడ కలుసుకుంటాయి? తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు కలుసుకునే ప్రాంతం తమిళనాడులో గుడలూరు లేదా దీనికి మరో పేరు కడలూరు, ఈ ప్రాంతంలో కలుసుకుంటాయి. ఈ తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు కలుసుకునే ఈ ప్రాంతమే కడలూరు లేదా గుడలూరు అని. ఇక్కడ మనకి నీలగిరి పర్వతాలు ఉంటాయి. నీలగిరి పర్వతాలు అనేవి అవశిష్ట పర్వతాలు. ఈ నీలగిరి పర్వతాలు భారతదేశంలో ఏ రకానికి చెందిన పర్వతాలు అంటే ఒక రకమైన అవశిష్ట పర్వతాలు. అయితే నీలగిరి పర్వతాలు ఎత్తైన శిఖరం ఏంటి సార్ అంటే దొడబెట్ట శిఖరం అని. నీలగిరి పర్వతాలు ఎత్తైన శిఖరం దొడబెట్ట శిఖరం. ఈ దొడబెట్ట శిఖరం అనేది నీలగిరి పర్వతాలు దాగి ఉంటుంది, ఎత్తైన శిఖరం. నీలగిరి పర్వతాల్లో ప్రసిద్ధి చెందిన వేసవి విడిది కేంద్రం ఊటీ లేదా దీనికి మరో పేరు ఉదక మండలం అని. ఫేమస్ హిల్ స్టేషన్స్ ఇన్ తమిళనాడు స్టేట్ అని ఊటీ. ఓకేనా? ఈ నీలగిరి పర్వతాలు ఏ రాష్ట్రాలు విస్తరించి ఉన్నాయంటే ప్రధానంగా తమిళనాడు ఉంటాయి. తమిళనాడుతో పాటు కేరళ రాష్ట్రానికి, కర్ణాటక రాష్ట్రానికి 3 రాష్ట్రాలు విస్తరించి ఉంటాయి. నీలగిరి పర్వతాల చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ప్రాంతాన్నంతటినీ కూడాను ఒక బయోస్పియర్ రిజర్వ్ గా ప్రకటించిందండి. 1986లో కేంద్ర ప్రభుత్వం ఏం ప్రకటించిందంటే నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ గా ప్రకటించింది. ఇండియాలోనే ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఇన్ ఇండియా అయితే నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. ఈ నీలగిరి పర్వతాలు ప్రధానంగా నివసించి ఉన్న గిరిజన తెగలు చూసుకుంటే గిరిజన తెగలు ఎవరున్నారు సార్ అంటే ఇందులో తోడాలు, బడగాలు, కోటాలు, ఇరులు అనే తెగలు ఉంటారు. ఈ నీలగిరి పర్వత ప్రాంతంలో ప్రధానంగా ప్రదర్శించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి జలపాతం కలహట్టి అనే జలపాతం ఉందండి. ఈ పర్వతాల్లో ఏ జలపాతం ఉందంటే కలహట్టి అనే జలాశయం కూడా ఈ జలపాతం. నీలగిరి పర్వతం భారతదేశంలోనే ఇవి ఒక రకమైన అవశిష్ట పర్వతాలు. ఇవి మేజర్గా పశ్చిమ కనుమలు మరియు తూర్పు కనుమలు, ఏవైతే పశ్చిమ కనుమలు మరియు తూర్పు కనుమలు కలయిక వల్ల ఏర్పడిన పర్వతాలు నీలగిరి పర్వతాలు. అయితే ఈ నీలగిరి పర్వతాలు తమిళనాడులో ఎక్కడ ఉన్నాయి సార్ అంటే గుడలూరు లేదా కడలూరు అనే ప్రాంతంలో కలవడం వల్ల ఏర్పడినటువంటి అంటే తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు కలుసుకునే ప్రాంతం కడలూరు లేదా గుడలూరు. ఈ నీలగిరి పర్వతాలు తమిళనాడుతో పాటు కేరళ, కర్ణాటక రాష్ట్రాలు కూడా విస్తరించి ఉన్నాయండి. నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరంగా మనకి ఏముందంటే దొడబెట్ట శిఖరం ఉంది. ఈ నీలగిరి పర్వతాల్లో ప్రధానంగా ఉన్న వేసవి విడిది కేంద్రం ఊటీ, దీనికి మరో పేరు ఉదక మండలం. ఇక్కడ పాయింట్ చూసుకుంటే కొడాయి కెనాల్ అనే వేసవి విడిది కేంద్రం ఉంది. ఈ కొడాయి కెనాల్ అనే వేసవి విడిది కేంద్రంలో ఏ కొండల్లో ఉంది అని అడిగితే పళని అనే కొండల్లో ఉంటుంది కొడాయి కెనాల్ అనే వేసవి విడిది కేంద్రం. పళని హిల్స్ లో ఉండేది కొడాయి కెనాల్, ఊటీ నీలగిరి కొండల్లో ఉన్న వేసవి విడిది కేంద్రం. ఈ నీలగిరి పర్వతాల చుట్టూ నివసించి ఉన్న తెగలు తోడాలు, బడగాలు, కోటాలు, ఇరులు అనే వాళ్ళు ఉంటారు. వీళ్ళు సాధారణంగా ఈ జలపాతం కూడా ఇక్కడ ఈ జలపాతం ఉంటుందని నీలగిరి పర్వతాల కలహట్టి అనే జలపాతం ఉంటుంది. ఈ నీలగిరి పర్వతాల చుట్టూ కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉన్నటువంటి కొంత జీవ వైవిధ్యం కలిగిన ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం 1986లో ఒక బయోస్పియర్ రిజర్వ్ గా ప్రకటించింది. దీనిపైన నీలగిరి బయోస్పియర్ రిజర్వ్, ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఇన్ ఇండియా. ఎలాంటి బయోస్పియర్ ప్రాంతాలు ఇండియాలో ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి సార్ అంటే 18 బయోస్పియర్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటనేది ఫారెస్ట్ లో చెప్పుకోవచ్చు. ఇలా నీలగిరి పర్వతాలు అనేవి మన భారతదేశంలో కొంత జీవ వైవిధ్యాన్ని కూడా కలిసి ఉండడం జరుగుతుంది. ఓకేనండి, ఇవి నీలగిరి పర్వతాలు మరియు తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు అండి. ఓకేనా? కంటిన్యూషన్ క్లాస్ అనేది తర్వాత వింధ్య పర్వతాలు ఏంటి, సత్పురా పర్వతాలు ఏంటి, ఆరావళి పర్వతాలు అని చూద్దాం. ఫస్ట్ పోనీ ఆరావళి పర్వతాల కోసం చెప్పుకుంది. ఇప్పుడు ఆరావళి పర్వతాలు చెప్పేసుకుందాం. ఎందుకు మరి ఇక్కడ ఆరావళి పర్వతాలు ఇవి ఒక అవశిష్ట ముడిత పర్వతాలు అండి. అవశిష్ట ముడిత పర్వతాలు ఆరావళి పర్వతాలు. ఇది దేశంలోనే పురాతనమైన ముడిత పర్వతాలు, పురాతనమైన పర్వతాలు ఏం సార్ అంటే ఆరావళి పర్వతాలు. ఇవి ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటాయండి? ఇవి రాజస్థాను, హర్యానా, ఢిల్లీ మరియు గుజరాత్ సరిహద్దుల వరకు, గుజరాత్ల వరకు విస్తరించి ఉన్నాయి. అది ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఎక్కువ విస్తీర్ణం రాజస్థాన్లో ఉన్నాయి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డయాగ్రమెటికల్ గా మనం చూద్దామని, దీనికి ప్రాంతాల వారిగా కూడా పేర్లు విస్తరించి ఉంటాయి. ఎప్పుడు ఆరావళి పర్వతాలు ఇలా రాజస్థాన్ నుంచి ఈ విధంగా మనకి ఇలా విస్తరించి ఉంటాయండి. దీని హర్యానాలో తక్కువ, ఢిల్లీలో దీనికి విస్తరించి ఉంటాయి. ఢిల్లీలో దీనికి ఏమంటారు సార్ అంటే రైసిన్ కొండలు అంటారు. దీన్ని రాజస్థాన్లో ఏమని పేరుంది, అబూ కొండలు అని పిలుస్తాడండి. ఏమంటాడు, అబూ కొండలు. దీన్ని గుజరాత్లో ఏమంటారు సార్ అంటే గిర్నార్ కొండలని పిలుస్తాడండి. గిర్నార్ కొండలని పిలుస్తాడు. దీనిలో అబూ కొండల్లో మౌంట్ అనే ప్రాంతం బాగా ప్రసిద్ధి అండి. మనకు అబూ కొండల్లో ఏముంటుందని మౌంట్ అనే ప్రాంతం ఉంటుంది. ఇది ఒక వ్యాస విడిది కేంద్రం. ఇక్కడ ఈ మౌంట్ అనే ప్రాంతంలో ఏ ఆలయం ఉంటుందంటే దిల్వారా ఆలయం ఉంటుంది. అందుకే అంటాడు మొత్తానికి కలిపి రాజస్థాన్లో ఏమంటారు సార్ అంటే మౌంట్ అబూ అనే వేసవి విడిది కేంద్రం ఎక్కడ కలదని అడుగుతాడండి. మౌంట్ అబూ అనే వేసవి విడిది కేంద్రం. వేసవి విడిది ఎక్కడ కలదని అడిగితే రాజస్థాన్లో ఉంటుంది. ఏ పర్వతాల్లో ఉంది అంటే ఆరావళి పర్వతాల్లో. ఏ రాష్ట్రంలో ఉందంటే రాజస్థాన్. యాక్చువల్గా ఆరావళి పర్వతాలు అనేవి గుజరాత్ రాష్ట్రం నుంచి మనకి ఢిల్లీ వరకు విస్తరించి ఉంటాయి. ప్రాంతాల వారిగా పేర్లు మాత్రం ఢిల్లీలో రైసిన్ కొండలు అంటాడు, దీన్ని రాజస్థాన్లో అబూ కొండలు అంటాడు, దీన్ని గుజరాత్లో గిర్నార్ కొండలు అంటాడు. ఈ యొక్క మనకున్నటువంటి ఈ రాజస్థాన్లో ఉన్నటువంటి అబూ కొండలో ఉన్నటువంటి ఒక ప్రాంతమే మౌంట్ అండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం దిల్వారా ఆలయం. ఇది దిల్వారా ఆలయం. దిల్వారా ఆలయం ఏ రిలీజియానికి పవిత్రమైన యాత్రాస్థలం అంటే ఉత్తర భారతీయులకు, ఉత్తర భారత దేశంలో ఉన్న జైనులకు పవిత్రమైన యాత్రాస్థలం. ఉత్తర భారతదేశంలో జైనులకు ప్రసిద్ధి చెందిన యాత్రాస్థలం. ప్రసిద్ధి యాత్రాస్థలం ఏంటి సార్ అంటే మనకి ఈ యొక్క ప్రసిద్ధి చెందిన యాత్రాస్థలం. దీనిలో మనకి ఎత్తైన శిఖరం ఒకటి ఉంది సార్. దీని పేరే గుర్ శిఖర్ అని. దీని పేరు ఏంటండి అంటే గుర్ శిఖర్ అని. దీనిలో ఎత్తైన శిఖరం ఏంటి సార్ అంటే గుర్ శిఖర్ అని. ఆరావళి పర్వతాలు దేశంలోనే అతి పురాతనమైన అవశిష్ట మృత పర్వతాలు, మరి పురాతనమైన పర్వతాలు. ఇవి ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే రాజస్థాన్లో విస్తరించావు నేను చెప్పుకున్నాను. దీనిలో ఉన్న ఆలయం దిల్వారా జైన్ ఆలయం. ఈ మతానికి బాగా ప్రసిద్ధి అని జైన మతస్థులకు బాగా ప్రసిద్ధి. ఇది అబూ కొండల్లో. ఆరావళి పర్వతాలు మన భారతదేశానికి వాయువ్య తీరం నుంచి వస్తున్నటువంటి అతి వేడి పవనాలైన లూ అనే పవనాలని బాగా అడ్డువేస్తుందండి. అతి వేడిగా ఉన్న ఉష్ణ ప్రవాహాలండివి. ఈ ఉష్ణ ప్రవాహాలైనటువంటి ఉత్తర భారతదేశంలో వేసవి కాలంలో వీచే అతి వేడివంతమైన గాలులు లూ అనే గాలులని దాదాపుగా అడ్డగించిన అటువంటి కొండలు ఆరావళి పర్వతాలు. ఈ ఆరావళి పర్వతాలు ఢిల్లీలో రైసిన్ కొండలు అని అన్నాం కదండి. ఇక్కడ ఈ రైసిన్ పర్వతాల్లో ఏముందంటే భారత రాష్ట్రపతి భవనం అనేది దాగి ఉందండి. ఏముంది, భారత రాష్ట్రపతి భవనం అనేది దాగి ఉంది. భారత రాష్ట్రపతి భవనం ఏ కొండల్లో ఉందంటే ఆరావళి పర్వతాల్లోనే మనకి ఢిల్లీలో రైసిన్ కొండల్లో ఉంటుందండి. ఓకేనా, ఇవి ఆరావళి పర్వతాలు, దాని ఇంపార్టెన్స్. నెక్స్ట్ వన్ వింధ్యా పర్వతాలు అండ్ సాత్పురా పర్వతాలు చూద్దామండి. వింధ్యా రేంజెస్ అండి ఆర్ వింధ్యా పర్వతాలు. వింధ్యా రేంజెస్ అని సాత్పురా. ఇవి వింధ్యా పర్వతాలు అండి. ఇలా ఉంటాయి. ఇవి గుజరాత్ రాష్ట్రం నుండి బీహార్ రాష్ట్రం వరకు విస్తరించి ఉంటాయి. ఇవి ఎక్కువగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటాయి. వింధ్యా పర్వతాలు ఎత్తైన శిఖరం అని అడిగితే కైమూర్ పర్వత శిఖరం అని. దీని పేరు ఏమొస్తుందండి, కైమూరు శిఖరం అని. కైమూర్ పర్వత శిఖరం, లేదా దీనిలోని మరో పేరు కూడా ఇస్తాడు అప్పుడప్పుడు, అమర్ కంటక్ శిఖరం అని అంటాడు. అంటే కైమూర్ అనే పర్వత శ్రేణిలో అమరకంటక్ అనేది ఎత్తైనది. అదే మనకి ఇక్కడ ఉన్నటువంటి సాత్పురా పర్వతాలు ఉంటాయని. ఈ సాత్పురా పర్వతాలు మనం తీసుకుంటే సాత్పురా పర్వతాలు అనేవి మనకి మహారాష్ట్ర నుండి ఛత్తీస్గఢ్ వరకు ఉంటాయని. సాత్పురా పర్వతాలు మధ్యప్రదేశ్లో తూర్పున మైకేల్ కొండలు అంటాడు. ఏమంటాడు, తూర్పున మైకేల్ కొండలు అంటాడు. ఉత్తరాన మహాదేవ్ కొండలు అంటాడు. దీన్ని ఏమంటాడు, ఉత్తరాన మహాదేవ్ కొండలు అంటాడు. పశ్చిమాన రాజు పిప్లా కొండలు అంటాడండి. పశ్చిమాన రాజు పిప్లా కొండలని పిలుస్తాడు. దక్షిణాన దీనికి
గవిల్ గార్ కొండలు అంటాడండి. గవిల్ గార్ కొండలని పిలుస్తాడు. అంటే ఈ మధ్యప్రదేశ్లో ఇలా ఏవైతే సాత్ అంటే ఎన్ని వరుసలు అండి? 7 వరుసలు అండి. ఇవి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సాత్పురా పర్వతాలు 7 వరుసలలో విస్తరించి ఉంటాయి. 7 వరుసలలో విస్తరించి ఉంటాయి కనుక దీన్ని సాత్పురా పర్వతాలు అన్నాడు. అయితే ఈ 7 వరుసల్లో విస్తరించిన ఈ సాత్పురా పర్వతాలని తూర్పున ఏమన్నాడని? తూర్పున మైకిల్ పర్వతాలు అన్నాడు మధ్యప్రదేశ్లో. దీన్ని ఉత్తరాన మహాదేవ్ కొండలు అన్నాడు, పశ్చిమాన రాజ్పిప్లా కొండలు అన్నాడు, దక్షిణాన గవిల్గార్ కొండలు అన్నాడు. ఇలా తూర్పున మనకి మైకిల్ కొండలు, ఉత్తరాన మహాదేవ్ కొండలు, పశ్చిమ రాజ్పిప్లా కొండ, పశ్చిమాన దక్షిణాన గవిల్గార్ కొండలు అన్నాడు. ఇలా మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ సాత్పురా పర్వతాల్లో ఎత్తైన శిఖరం అంటే ధూప్ఘర్ శిఖరం అండి. ఏ శిఖరం అండి ఇది? ధూప్ఘర్ శిఖరం అండి. ధూప్ఘర్ శిఖరం. ఈ శిఖరంలో మనకు ఉన్నటువంటి ప్రసిద్ధి చెందిన వ్యాస విడిది కేంద్రం పచ్మరి అనే వ్యాస విడిది కేంద్రం కలదు. అంటే తూర్పు కోణంలో ఇక్కడ ఉన్నటువంటి సాత్పురా పర్వతాలు ఎత్తైన శిఖరం ధూప్ఘర్ శిఖరం. వింధ్యా పర్వతాలు ఎత్తైన శిఖరం కైమూర్ శిఖరాల్లో అమరకంటక్ అనే శిఖరం ఉంటుంది. మరి ఈ సాత్పురా పర్వతాలు మహారాష్ట్రలో చాంద్వార్ కొండలని పిలుస్తాడండి. చాంద్వార్ కొండలని పిలుస్తాడు. అండ్ మధ్యప్రదేశ్లో ఇక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ లో దీని పేరు రామ్ ఘర్ కొండలని కూడా పిలుస్తాడండి. రామ్ ఘర్ కొండలు అంటాడు. దీనికి మైకిల్ కొండలని కూడా పిలవడం జరుగుతుంది. ఇవి వింధ్యా సాత్పురా పర్వతాలు భారతదేశాన్ని ఉత్తర మరియు దక్షిణ భారతదేశాలుగా వేరు చేస్తున్నటువంటి వేరు చేసే పర్వతాలు. అదే నది అయితే ఈ 2 పర్వతాల మధ్య గుండా ఇలా ప్రయాణించిన ఈ నది పేరే ఉత్తర దక్షిణ పర్వతాలుగా భారతదేశాన్ని వేరు చేస్తున్న ఈ నది పేరు ఏంటి సార్ అంటే నర్మదా నది అండి. ఏ నది అని? నర్మదా నది. ఓకేనండి. ఈ మన భారతదేశంలో పీఠభూములు ప్లాట్యూస్, ఆ పీఠభూములకు ఆనుకుని ఉన్న ఆరావళి పర్వతాలు కావచ్చు, లేదా వింధ్యా పర్వతాలు కావచ్చు, సాత్పురా పర్వతాలు కావచ్చు, పశ్చిమ కనుమలు కావచ్చు, తూర్పు కనుమలు లేదా నీలగిరి పర్వతాలు దాని యొక్క ఇంపార్టెన్స్ అండి. ఓకేనా?